నంద్యాల చిన్న చెరువు వినాయక ఘాట్ వద్ద అపరిశుభ్రంగా ఉండడం పలు విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల పట్టణం చిన్న చెరువు వినాయక ఘాట్ ప్రాంతంలో పూడిక పేరుకుపోవడంతో వినాయక నిమజ్జనం చేసిన వస్తువులు నీళ్లు లేకపోవడంతో బయటకు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. వినాయక ఘాట్ పరిసర ప్రాంతాల్లో అధికారులు, నేతలు చెత్తా చెదారం తొలగించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. నంద్యాల చిన్న చెరువు వినాయక ఘాట్ వద్ద ప్రతి ఏడాది వినాయక చవితి అనంతరం గణనాథులను నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో చెరువులో నీరు లేక చెరువు ఎండిపోవడంతో వినాయక ఘాట్ వద్ద చెత్తా చెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్రంగా మారింది. వాటిని తొలగించి శుభ్రం చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. భవిష్యత్తులో మనకు అతి సమీపంలో వినాయక చవితి పండగ ఉంది కావున నిమజ్జనానికి దేవునికి ఎటువంటి ఆటంకం కలగకుండా మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో పూడిక తీసి నీటిని పూర్తి స్థాయిలో నింపాలని, మనకు వినాయక చవితికి ఎటువంటి ఆటంకాలు కలిగకూడదు. రైతులకు ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు, కనీసం ఇటువంటి పండగలకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఉండకూడదు. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో చిన్న చెరువులో కొన్నేళ్లుగా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసినా వాటి తాలూకు వస్తువులు పైకి కనిపిస్తున్నాయి. నీళ్లు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. వచ్చే నెల 14న వినాయక చవితి పండుగ మొదలవుతుంది. పండుగ తర్వాత 5 రోజులకు వినాయక నిమజ్జనం జరుగుతుంది. వినాయక నిమజ్జనం రోజు నాటికి పూడికలు తొలగించి నీటిని నింపి నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ చెరువు కట్ట పూడు తీసి అటు పంట పొలాలకైనా కానీ లేదు ప్రజల దాహ తీర్చేదో ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు పూడు తీసుకుంటే రానున్న రోజుల్లో మంచి వాటర్ స్టోరేజ్గా ప్రజల దాహాన్ని తీరుస్తుంది. కాబట్టి అధికారులకు, పెద్దలకు అందరికీ ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఈ చిన్న చెరువు పూడు తీయండి. రానున్న కేవలం మనకు కూతవేటు దూరంలో అంటే ఒక 10-15 రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. పూజలు అందుకున్న గణనాథుడు వచ్చి నిమజ్జనం జరగాల్సింది కూడా ఇదే ప్లేస్లో, ఇదే చిన్న చెరువులోనే. కాబట్టి ఈ చిన్న చెరువు యొక్క పవిత్రతను, చిన్న చెరువు యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ అవసరం ఉన్నటువంటి చిన్న చెరువు యొక్క పూడు తీయాలని మరీ కోరుకుంటున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.